ఏమయ్యా కీబోర్డ్ రాక్షస? సారీ సారీ, కీబోర్డ్ రక్షక. అవునేంటి ఈ మధ్య ట్రావెలింగ్ సరిగ్గా చేయట్లేదంట? పైసలు రావట్లేదా ఏంటి? లేదు, రావట్లేదా చెప్పు, అందరం చందాలు వేసుకొని స్పాన్సర్ చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. అంటే నువ్వు రక్షిస్తున్నావు కదా సనాతన ధర్మాన్ని, దానికి కృతజ్ఞతాభావంతో ఖచ్చితంగా చేస్తాం. కానీ ఎందుకు అంటావా, మీ బ్యాచ్లో గొట్టంగాడు ఉన్నాడన్నయ్య, పేరు వెనకాల గురువు పెట్టుకుంటే చాలదు, వాళ్ళు గురువులు కారు అని. అదే లెక్కలో నువ్వు కూడా సనాతన్ ట్రావెలర్ అని పెట్టుకుంటే సరిపోదు, ట్రావెల్ చెయ్యాలి. మా అన్న ఉజ్జయిని పోయిండు, అక్కడికి పోయిండు, ఇక్కడికి పోయిండు అంటారా? సరే, తిరు అంజయ్ కలం పేరునా? సరే, వినకపోయింటే ఏముందిలే, సర్చ్ చేయడం వచ్చిగా. ఎంతైనా మీరు బేసిక్స్ తెలిసిన వారు కదా, సర్చ్. అక్కడ స్పెషాలిటీ చూడు, దక్షిణామూర్తి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటాడు. అసలు ఆ గుడికి మూల కారణం ఎవరు? నాయనార్లలో ఒకరు. బొచ్చు వాళ్ళకేం తెలుసు, దక్షిణామూర్తి అంటే దక్షిణం దిక్కు మాత్రమే ఫేస్ చేయాలి కదా. ఇప్పుడు ఈ పోటుగాడు వెళ్ళి నాయనార్లకి ఉపదేశం ఇస్తాడనమాట. ఏమని? అయ్యా అయ్యా, మీకేం తెలీదు, దక్షిణామూర్తి దక్షిణ ముఖానే ఉండాలి, తూర్పు ముఖాన ఉండకూడదు అని. అదే నువ్వు అన్నావు కదా, ఈస్ట్ సైడ్లో బెంగళూరులో ఉంది కాబట్టి అది దక్షిణామూర్తి కాదు అని. సరే, ఒక గుడి అంటే ఫ్లూక్లో కట్టేస్తారులే అనుకుందాం, త్రికపల్లేశ్వరం. సరే, దాని గురించి ఎదుగు. అక్కడ కూడా ఏంటి స్పెషాలిటీ? ఈస్ట్ సైడ్ ఉంది. ఈస్ట్ సైడ్ ఉంది. ఏ సైడ్? ఈస్ట్ సైడ్ ఉంది. ఈ బేసిక్ అసలు నువ్వే చెప్పుకుంటావు నన్ను ట్రావెలర్ అని. ఏం ట్రావెల్ చేసావన్నాయి? ఏం ట్రావెల్ చేసావు? ఇది ఎలా ఉందంటే, పబ్జీ ఆడి నేను ఏదో దేశాన్ని కాపాడేస్తున్నానంట కట్టింగ్ ఇచ్చినట్టుంది, చూసుకోమల్లా. ఏంటి ఈషాలో సాధన చేసే వాళ్ళందరూ కుండల్ని క్వశ్చన్ చేస్తారా? ఓకే, బద్దేం కాదు, సద్గురునే అంటారు. కుండల్ని లాంటి జోకులు పక్కన పెట్టి మీ పంచాయతీని మీరు చూసుకోండి, మీ సాధనలు మీరు చేయండి అని. మూసుకొని సాధన చేసామని ఆయన దగ్గరికి పోయి కుండల్ని కాకరకాయ అంటే బెత్తం పెట్టుకొని కొడతాడు. కుండల్ని అంట, కుండల్ని. ఆది యోగికి వెన్నుముక లేదు కదా, కుండల్ని ఎలా జాగృతమైంది? నీ మెడకాయ మీద తలకాయ ఉంది కదా, కానీ అందులో బుర్ర ఉందా? లేదు. ఉంటే ఇలాంటి క్వశ్చన్లు అడగవు, అది అలానే అయ్యిద్ది. సరే, ఇవన్నీ కాదు, ఋగ్వేదం టాపిక్ వస్తావా? నాకు తెలిసిన ఒక గొప్ప ఇన్ఫ్లుయెన్సరు, ఒక గొప్ప మేధావి ఒక ట్వీట్ వేశాడు. ముందు చూద్దాం. అవును, మళ్ళా అన్నమాట. ఈ ట్వీట్ వేసింది ఎవరు? స్కోప్ కరా. ఓ మై గాడ్, సనాతన్ ట్రావెలర్ అన్నా నువ్వేనా? ఈ మార్పు ఎలా అంట? నీ బేసిక్స్ ఇంత స్ట్రాంగ్గా ఉంటే మరి ఇలాంటి పిల్ల నిబ్బాయేషాలు ఎందుకు వేస్తున్నావన్నా? అప్పుడేమన్నావు, ఎన్నో శాఖలు మిస్ అయ్యాయి, అన్ని వేదాలు లేవు ఎగ్జిస్టెన్స్లో అన్నావు, అవునా? ఇప్పుడేమైంది? ఓ, షార్ట్ టర్మ్ మెమొరీ లాసా? కరెస్టే భయ్యో, కరెస్టే. ఎందుకు? అప్పుడేమన్నావు, నేను సద్గురుకి వీరభక్తుడిని, నేను సద్గురు ఫాలోవర్ని, కాకరకాయ అన్నావు, అవునా? ఆ తర్వాత ఏమన్నావు, ఆదియోగి దక్షిణామూర్తి కాదు అన్నావు. ఈ 2 వర్షన్స్లో మనిషి నువ్వే, కానీ వెనకాల ఉన్న మనుషులు వారారు, అవునా కాదా? ఇప్పుడు ఏమంటావు, నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేసారు అంటావు, అవునా? నువ్వు నా కట్రా వేసుకున్న పాపం అనుకున్నావా? నేను ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చాక్లెట్ ఇచ్చి కిడ్నాప్ చేసేసేటట్టు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడానికి బుర్రా బుద్ధి బంద్ చేయబడలే? ఏమైనా అంటే సనాతన ధర్మ సాంబార్ అంటావు. హిపోక్రేట్ నా పుత్ర. హిపోక్రసీకి భీ సీమా హోతీ హై. ఒకడు అండ చూసుకొని అప్పుడు మురిగావు, ఇంకొకరు అండ చూసుకొని ఇప్పుడు మురుగుతున్నావు. అది నీ బేసిక్ ఫండా. సరే, ఇప్పుడు గుర్తుపెట్టుకో, విను. ఈషా లోగోలో ఆ పాము ఉంది కదా, ఆ పాముకి మీనింగ్ ఏంటో సద్గురు ఒక బుక్లో రాశారు. The ascending snake denotes the human aspiration for the divine. The downward pointing triangle denotes the facilitation of the descent of the divine. The sun and the moon on either side of the triangle represents that which is beyond duality. Sadhguru used powerful means to facilitate the descent of the divine to fulfill the consecration of the Dhyana Linga, a glorious process of the
descendants of the divine. యూట్యూబ్లో బేసిక్ సెర్చ్ చేస్తే దొరికే ఆన్సర్స్కి నువ్వు గోల పెట్టుకొని మా మనశ్శాంతిని చంపేస్తున్నావు చూడు. చెప్పు, బేసిక్ సరిగ్గా ప్లాన్ చేసుకోలేదా చెప్పు. ఎందుకు ఇవన్నీ మనకి? ఒక 100 పేపర్సో లేకపోతే ఒక బ్లాక్ డాగో బీట్స్ వేసేస్తే సెట్. ఒక్క నిమిషం. ఏంటి అవి బీట్స్ కదా? నేను రెగ్యులర్ కస్టమర్నా తెలియడానికి. చెప్పు, నేను రెగ్యులర్ కస్టమర్నా? మా అన్న అంటే రోజు పానీయం సేవిస్తాడు కాబట్టి ఆయనకు తెలుస్తుందిలే, ఆయన కంఫర్ట్ బట్టి ఆయన తాగుతాడు. సజెషన్స్ ఇవ్వడం వరకు మన పని అంతే. మనం ఏం చెప్పగలని చెప్పు, అసలే ఆయన బేసిక్స్లో పండితుడు. సరే, ఇంకా లేడీస్ మ్యాటర్లోకి వద్దాం. ఉన్నాయి. ఒక గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తి సన్యాసి దీక్ష ఎలా ఇవ్వగలడు? నీకు ఊతపదం ఉంది కదా, రామానుగ్రహం అని. ఆయన గురెవరు? వశిష్ఠ మహర్షి, అవునా? వెయిట్. వశిష్ఠ మహర్షికి పెళ్ళైంది కదా, మరి ఆయన సన్యాసి దీక్ష ఎలా వేయగలడు? సరే, రాముడు అంటే త్రేతాయుగం అన్న ఒక లాజిక్ ఎత్తుతావు కాబట్టి రామకృష్ణ పరమహంస తెలుసు కదా, స్వామి వివేకానంద గురువు. మరి ఆయన ఏ ఆశ్రమంలో ఉన్నారు చెప్పు. ఏందన్నా నువ్వు కూడా అందరి లెక్క బేసిక్స్ తెలిసినా కూడా ఇన్ని బేస్లెస్ ఎలిగేషన్స్ వేస్తే బొంద పెడతారని తెలిసి కూడా ఇలా చేస్తే ఎలా అన్నాయి? అది కూడా శిరోమండనం, ఐ మీన్ టు సే ఆడవాళ్ళకి గుండ్లలా కొడతారు అనో మాట అన్నావు. అది కూడా తిరుమల పదవి వాడు. మరి వెంకటేశ్వర స్వామికి ఒక అమ్మవారు జుట్టు ఇచ్చారని చెప్పి ఒక కథ నాలుగులో ఉంటుంది, అవునా? నీలాదేవి అని పేరు వినున్నావా? ఇంకా చాలామంది యోగినులు అలాగే శిరోమండలం మీద ఉండుంటారు. ఇప్పుడు నువ్వు బార్ అండ్ రెస్టారెంట్లోకి పోయావు, నేను అదే రెస్టారెంట్లోకి పోయా, అదే దాంట్లోకి పోయా. నేను బార్ అండ్ రెస్టారెంట్లోకి పోయాను, నేను బీరు కొడతానని కాదు నీ లెక్క. నాకు కావాల్సింది ఏంటంట, నీలాంటి తప్ప తాగుతాడు. అర్థమవుతుందా? బేసిక్స్ తెలిసిన వాడికి కూడా ఈ మాత్రం బేసిక్ నాలెడ్జ్ లేకపోతే ఎలా అన్న సనాతన ధర్మం కాపాడేది నువ్వు? సరే, నీ ఊపిరి, నీ హృదయం అయిన శాస్త్రాల టాపిక్ మాట్లాడదాం. జ్ఞానలింగ ఆగమం బట్టి ఉండదు. మళ్ళా మా అన్న ట్రావెలర్ అని మొరిగే కుక్కలకి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. వైజాగ్లో కనక మహాలక్ష్మి గుడి అనే గుడి ఉంటుంది తెలుసా? అది ఏ ఆగమం బట్టి కట్టారు? శైవ ఆగమమా, వైష్ణవ ఆగమమా, ఏ ఆగమం బట్టి కట్టారో ఆన్సర్ ఇవ్వండి. ఓ షెట్, ఈ బేసిక్స్ కాదు కదా, మేబీ ఆన్సర్ ఇవ్వలేకపోవచ్చులే. సరే, సారీ ఒప్పుకుంటా, అన్నీ అందరికి తెలియాలని లేవు. మా అన్న ఫేవరెట్ షిరిడీ సాయిబాబా ఆ గుడి ఆగమం బట్టి కట్టారండి. మండుతుందా? ఏ చిన్న పిల్లన్నాయి, దయించు. నీలాగే ప్రశ్నలు అడుగుతున్నా, తెలుసుకొని జ్ఞానోదయం పొందుదామని. ఎలాంటి జ్ఞానమో తెలుసా? బేసిక్స్ తెలుసుకొని బుర్ర వడ్డం ఆపేయాలన్నమాట. అంత జ్ఞానంతో నిండిపోవాలి నా బుర్ర. బెంగళూరు రాష్ట్రంకి వెళ్ళావన్నావు కదా, మళ్ళామన్నమాట. నువ్వు కోయంబత్తూరు రాష్ట్రంకి వెళ్ళావా? వెళ్ళావని అడుగుతున్నా. నాకు తెలిసినంత వరకు 31 నిమిషాల 59 సెకండ్ల వీడియోలో నేను అక్కడికి పోయాను అనే మాట నువ్వు ఎక్కడా మాట్లాడలా. కాదు వెళ్ళున్నానంటే చెప్పు, నేను క్వశ్చన్లు అడుగుతా. ధ్యానలింగాష్టకం ప్లే అయిందన్నావు కదా, సరే నువ్వు చెప్పిన ధ్యానలింగాష్టకం నాకు తెలియదు అన్నయ్య, చెప్తున్నా కదా. నీ అంత బేసిక్స్ లో నాకు జ్ఞానం లేదు కాబట్టి నాకు తెలియదు. నువ్వు వినిపోయి నేను వింటా. ధ్యానలింగాష్టకం ఎక్కడ ప్లే అయింది, ఎప్పుడు ప్లే అయిందో నువ్వు వెళ్ళినట్టు చెప్పు. నాకు కాడు చెప్పాడు, ఈడు చెప్పాడు, గాలి గన్నారావు చెప్పాడు, ఆకాశ రామన లేఖలు ఇచ్చాడు అన్న దొబ్బించుకోకు నా దగ్గర. బుర్ర వాడడం నేర్చుకో. ఇన్ఫ్లుయెన్స్ అయ్యా, ఆవకాయ అయ్యా, సరే కాదు. ఈ సనాతన ట్రావెలర్ గాడికి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, గుర్తుపెట్టుకోండి, వినండి, నాకు ఆన్సర్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మీ అన్న ఒకటి ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాడు ఒకప్పుడు, దాజినందుకులే వినోదన్న ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాడు, వినోదన్నతో పాడ్కాస్ట్ చేశాడు. అప్పుడు వినోదన్న ఓం భగముఖి భగిని భాగోదరి అని మంత్రాలు చదివేశాడు, వీడు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు, అవునా? ఇప్పుడు
ఇంకెవరో గాలిగా అన్నారు, అదే వేద పండితులు అన్నారు, ఎవరో నాకు తెలియదు. లేకపోతే మనోడు క్రియేటివ్ లిబర్టీ తీసుకొని వాళ్ళని ఉన్నారని ఎగ్జిస్టెన్స్ లో చెప్పినా నాకేం పెద్ద కంగారేం లేదు. ఈ అన్నకి సపోర్ట్ గా ఇంకో గాలిగన్నారో దూరాడు. వాడికి మేమంటేనే మంట, బేసిక్ గా వాడికి మేమంటేనే మంట. ఇక్కడ జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది, అర్థమవుతుందా? ఇప్పుడు ఈశా ఇన్ఫ్లుయెన్స్ లో ఒకప్పుడు ఉన్నాడు, సద్గురువుతో పన్నాడు, అవునా? ఆ తర్వాత వేదాల ఇన్ఫ్లుయెన్స్, అదే ఎవరో వేద పండితుల ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నాడు, వేదాలతో అంటున్నాడు. కాబట్టి మీకు చెప్తున్నాను, మీ అందరికీ చెప్తున్నాను, చెడిపోవద్దు అని. ఎందుకు అర్థం చేసుకోరు? చూడు, ఇండియాలో చెడిపోయిన వాళ్లే లెక్చర్ ఇస్తారు, చెడిపోయిన వాళ్లే పొలిటీషియన్ అవుతారు, చెడిపోయిన వాళ్లే మనల్ని రూల్ చేస్తారు, అర్థమైందా? జీవితంలో మీరందరూ స్టూడెంట్స్, జూనియర్స్. నేను సీనియర్ కాబట్టి చెప్తున్నాను, జూనియర్స్ ఎప్పుడు స్టూడెంట్స్ గా ఉండాలి. ఎవరు ఏం చెప్పినా, లెక్చరర్ ఏం చెప్పినా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు జీవితంలో స్టూడెంట్ గానే ఉండు, లెక్చరర్ అవ్వకు, ఓకే? మరి నువ్వెందుకన్నా లెక్చర్ ఇస్తున్నావు? క్వశ్చన్ మీద క్వశ్చన్ అడుగుతావా ఇడియట్? నీ జీవితం అంతా క్వశ్చన్, నీకు ఎప్పుడు ఆన్సర్ దొరకదు. మన అన్నకి ఒక ఎక్స్ట్రీమ్ హిస్టరీ ఉంది తెలుసా? మన అన్న కొన్ని సంఘాలని, కొన్ని వాటిని తిట్టున్నాడు. వాళ్ళు ఇప్పటికే మీ అన్న మీద దొరికితే వేసిపాడు దొబ్బుదామని చెప్పి రెడీగా కూర్చున్నారు. సో చెప్పండి, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అనుకుంటే వాళ్ళు యూ కెన్. మీరు గొర్రెల్లా ఉంటామంటే మాకేం బాధ చెప్పండి? మేం మారం, నేను సీతయ్య, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు ఉంటాయి అంటే వీ కాంట్. మాకు మా సాధనలు ఉన్నాయి, మాకు మా గురి వచ్చిన పనులు ఉన్నాయి, మాకు మా పనులు ఉన్నాయి, మాకంటూ కొన్ని జీవితాలు ఉన్నాయి, అర్థమైందా? సరే, అయితే ఇది జస్ట్ బేసిక్ ఇంట్రో మాత్రమే. ఇంకా ఆ ముందు ఆపై ముందు మీ అన్న గులాబ్ జాములు గలగల్లాడకపోతే వినంట్రే రేయ్, గులాబ్ జాములు గలగల్లాడకపోతే నా గురువు, గుర్తుపెట్టుకో, రాసిపెట్టుకో, నా గురువు సద్గురు శ్రీ బ్రహ్మానే కాదు, శ్రీ గురుభ్యో నమః. అస్తు.